రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. పుణేలో రాహుల్ గాంధీ ఛాత్రోంకి గూంజ్ విద్యార్థుల ప్రతిధ్వని అన్న పేరుతోటి కార్యక్రమాన్ని నిర్వహించారు. జెన్ జీకి దగ్గరయ్యేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. నిజానికి రాహుల్ గాంధీ ఇప్పుడు బీజేపీతో పోరాడటం లేదు, అభిజిత్ దీప్కేతో పోరాడుతున్నాడు. ఎందుకంటే జెన్ జీ అభిజిత్ దీప్కి వెంట వెళ్ళిపోతుందేమోనన్న భయంతో రాహుల్ గాంధీ కూడా విద్యార్థుల కోసం హడావిడి పడడం ప్రారంభించారు. ఈ జెన్ జీ కోసం జరిగినటువంటి కార్యక్రమమే ఛాత్రోంకి గూంజ్. దానికి ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎలా పిలిచారు, వాళ్ళకి వీడియోలు చేయాలని ఎలా కండిషన్లు పెట్టారు, అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి. అయితే అవన్నీ పక్కన పెడితే రాహుల్ గాంధీ దీనిలో పేట్రియార్కీ పితృస్వామ్య వ్యవస్థని బాగా అటాక్ చేశారు. మనుస్మృతిని అటాక్ చేశారు. మనుస్మృతిని అటాక్ చేస్తే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. మన ఎవ్వరి ఇళ్లలో మనుస్మృతి లేదు. 1000 మందిని మీరు కనుక సర్వే చేస్తే ఎవ్వరి ఇంట్లోనూ మనుస్మృతి లేదు. మనుస్మృతి చదివిన వాళ్ళు ఎవరూ లేరు. అసలు మనుస్మృతిని పాటిస్తున్న వాళ్ళు ఎవరూ లేరు. మనుస్మృతిని తిట్టగానే మనం ఏదో బట్టలు చింపేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే రాహుల్ గాంధీ వాడినటువంటి ఈ పేట్రియార్కీ అన్నటువంటి పదము రాహుల్ గాంధీ పదం కాదు. రాహుల్ గాంధీ నోట్లోకి ఎవరో దూర్చారు. వేరే వాళ్ళ భాషని రాహుల్ గాంధీ ఈ పితృస్వామ్యము అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడొచ్చింది మన దేశంలో? మన దేశంలో ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలు, అడ్వకసీ గ్రూపులు, మహిళల కోసం పోరాడుతున్నట్టుగా ఉన్నటువంటి గ్రూపులు, ఫెమినిస్టులు పేట్రియార్కీ పదాన్ని ఆల్మోస్ట్ కాపీ రైట్ చేసేసుకున్నాయి. మన దేశం విషయానికి వస్తే వాళ్ళు బ్రాహ్మణికల్ పేట్రియార్కీ అన్న పదం వాడతారు. రాహుల్ గాంధీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణుల ఓట్లు చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి బ్రాహ్మణికల్ అన్న పదాన్ని తీసేసి కేవలము పేట్రియార్కీ పితృస్వామ్యము, బ్రాహ్మణ్యవాద పితృస్వామ్యం అనకుండా కేవలం పితృస్వామ్యం అన్నారు. కాబట్టి పదజాలం వెనుక ఉన్నటువంటి రాజకీయం అర్థం చేసుకోవాలి. అయితే రాహుల్ గాంధీకి ఈ పదం ఎలా వచ్చింది అంటే ఆయన ఫీడ్ చేస్తే తప్ప, ప్రతి మాటను ఫీడ్ చేస్తే తప్ప రానటువంటి వ్యక్తి ఈ పదాన్ని వాడడం వెనుక కొన్ని సంవత్సరాల క్రితం మనం వెనక్కి వెళ్ళాలి. కొన్ని సంవత్సరాల క్రితము ఇప్పుడున్నటువంటి ఎక్స్ సోషల్ మీడియా యాప్ ఎక్స్ ట్విట్టర్గా ఉన్నటువంటి సమయంలో దాని CEO జాక్ డోర్సీ భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చినప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో ఆయన కలిశాడు. కలిసినప్పుడు వాళ్ళు ఒక పోస్టర్ ఇచ్చారు. వాళ్ళతో పాటు ఈయన పోస్టర్ని పట్టుకున్నారు. చాలామంది మర్చిపోయి ఉంటారు. మన దేశంలో మరుపు చాలా మనకి దేవుడిచ్చినటువంటి వరం, అన్నీ మర్చిపోతూ ఉంటాము. ఆ పోస్టర్ని పట్టుకున్నప్పుడు ఆయన ఆ పోస్టర్లో ఏం రాసింది? సే నో టు బ్రాహ్మణికల్ పేట్రియార్కీ, బ్రాహ్మణ్యవాద పితృస్వామ్యాన్ని వ్యతిరేకించండి. భారతదేశం గురించి ఏమీ తెలియనటువంటి జాక్ డోర్సీ దాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్న తరువాత హడావిడి జరిగింది, గందరగోళం జరిగింది, గడబిడ జరిగింది. దాంతో నాకు ఏమి ఇచ్చారో తెలియదు, నేను పట్టుకున్నానని సంజాయిషి ఇచ్చాడు. కానీ పితృస్వామ్యం అనేటటువంటి ఒక బూచిని తయారు చేయాలన్నటువంటి ప్రయత్నము అప్పటి నుంచి జరుగుతోంది. దీని వెనక ఏముంది ఇది అర్థం చేసుకోవడం అవసరం. రాహుల్ గాంధీ చేసేటటువంటి విదేశీ పర్యటనల్లో స్విట్జర్లాండ్, బెల్జియం ఇటువంటి సంస్థలన్నింటిలో ప్రభావితమైనటువంటి వాళ్ళు ఆయన చుట్టూ ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్నటువంటి గ్రూప్ ఎవరైతే ఈ రకంగా పేట్రియార్కీ లేకపోతే అసలు జాతీయవాదం అనేది లేదు, వందే మాత్రం పూర్తిగా పాడకూడదు, ఇవన్నీ నేర్పించేటటువంటి చిన్న కమ్యూనిస్టు భావాల ద్వారా ప్రభావితమైన గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ని కాంగ్రెస్ పార్టీలోనే జై జగత్ పార్టీ అని చెప్పి వేళాకోళం చేస్తారు. ఆ జై జగత్ పార్టీ వాళ్ళు ఆయన బుర్రలో ఫీడ్ చేశారు. అయితే ఇది కేవలము కేవలము ఒక 4-5 ఫీడ్ చేస్తే జరగలేదు. ప్రయత్నపూర్వకంగా కాంగ్రెస్ పార్టీని ఈ దిశగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. నిజానికి 2017లోనే కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ అనేటటువంటి ఒక ఉపశాఖను తయారు చేసింది. లెక్చరర్లు, ప్రొఫెసర్లు, లాయర్లు, డాక్టర్లు, డేటా సైంటిస్టులు, మాజీ రీసెర్చర్లు, మాజీ సైంటిస్టులు, మాజీ బ్యూరోక్రాట్లు వీళ్ళందరితో కలిపి
ఈ ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ అనేటటువంటి ఉపసంస్థను ఏర్పాటు చేసింది. వీళ్ళు వివిధ అంశాలపైన కాంగ్రెస్ పార్టీకి కావలసిన ఇన్పుట్స్ ఇవ్వడము, వ్యాసాల ద్వారా, కథనాల ద్వారా, ప్రసంగాల ద్వారా, చిన్న చిన్న మీటింగుల ద్వారా సమాజంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి, జాతీయవాదానికి వ్యతిరేకమైనటువంటి కథనాల్ని ప్రచారం చేయడం. ఇది కూడా రాహుల్ గాంధీ సొంతంగా తయారు చేసింది కాదు. 2002లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే స్కీమ్ని తయారు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ 2012లో తీసుకొచ్చినటువంటి టూల్ కిట్ని 2017లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ పేరుతో చేయడం జరిగింది. దీనికి ఒక 8,000 మంది సభ్యులు ఉన్నారు. ఇటీవలి కాలంలో జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడాను ఈ ప్రొఫెషనల్ కాంగ్రెస్ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసింది. భారత్ జోడో యాత్ర జరిగిన సమయంలో నిజానికి యాత్ర ఫెయిల్యూర్ అని చెప్పి మనం అందరం అనుకున్నాం. కానీ యాత్ర సమయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఎన్జిఓ యాక్టివిస్టులు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు, పర్యావరణవాదులు, మిగతా మాజీ వామపక్ష భావాలుండి బీజేపీని వ్యతిరేకించేవాళ్ళు, వీళ్ళందరి సమావేశాలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి. హైదరాబాదులో వచ్చినప్పుడు కూడాను నాకు తెలిసినటువంటి ఒక వామపక్ష మేధావికి పదే కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్ద నాయకుల నుంచి ఫోన్ వచ్చింది, మీరు రండి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఆయన పాల్గొనలేదు ఏ కారణం చేతనో మొత్తానికి. కానీ ఈ రకంగా అందరినీ కలిపే ప్రయత్నం జరిగింది. ఆ మొత్తం ఫోర్స్ని ఉపయోగించుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగానే ఈ పేట్రియార్కీ అన్న పదం వస్తుంది. ఇది పాశ్చాత్య ఆలోచన, భారతీయ ఆలోచన కాదు. పితృస్వామ్యము లేకపోతే బ్రాహ్మణ్యవాద పితృస్వామ్యము ఇవన్నీ ఎన్నికల ఇష్యూలు కావు. అంటే రాహుల్ గాంధీ కేవలము ఎన్నికలు కాదు, భారతీయుల మస్తిష్కాలను మార్చే ప్రయత్నం చేస్తున్నారు, భారతీయుల ఆలోచనల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈరోజు ఫలితం ఇవ్వకపోవచ్చు, 2029లో ఫలితం ఇవ్వకపోవచ్చు. కానీ రాను ఇదే మాట పదే చెప్పడం ద్వారా పేట్రియార్కీ అన్న పదము సమాజంలోకి వెళ్తుంది, పితృస్వామ్యం అన్నటువంటి పదము ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలు నమ్మడం మొదలు పెడతారు. జెన్జీలో ఉన్నటువంటి అమ్మాయిలు అనాలోచితంగా దీని గురించి మాట్లాడేస్తారు. ఇటీవల కశ్మీర్లో ఒక అమ్మాయి ఎక్కడో పోలీసులు కాసేపు ట్రాఫిక్ని ఆపితే నేను జెన్జీ, నాకు రూల్స్ లేవు అని చెప్పి అన్నది. కాబట్టి ఇది అలవాటు అవుతుంది. నెమ్మదిగా తిరుగుబాటు చేయడం అంటే జెన్జీ లక్షణం. ఇష్టరాజ్యంగా నిర్లక్ష్యంగా మాట్లాడటం, బాధ్యతారహితంగా ఉండడం అంటే జెన్జీ. ఈ భావన వచ్చేసింది. అలాగే పేట్రియార్కీని కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఈనాటిది కాదు. వాస్తవానికి 2012 ప్రాంతంలో నిర్భయ, 12-11 ప్రాంతంలో నిర్భయ ఇష్యూ వచ్చింది. అప్పటి నుంచి వాస్తవానికి నిర్భయ ఇష్యూ వేరు. దానిలో ఈ పేట్రియార్కీ, బ్రాహ్మణికల్ పేట్రియార్కీ పదజాలాన్ని సృష్టించడం జరిగింది, అంటే తీసుకొచ్చి ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీ వాటిని తీసుకున్నాడు. రాహుల్ గాంధీకి సంబంధించి పార్టీకి సంబంధించిన అన్ని అనుబంధ సంస్థలు బలహీనమై ఉన్నాయి. ఉదాహరణకి సేవాదల్ ఉంది, లాల్జీ దేశాయ్ నాయకత్వంలో చాలా బలహీనంగా ఉంది. మహిళా కాంగ్రెస్ ఉంది, అల్కా లాంబా నాయకత్వంలో బాగా బలహీనంగా ఉంది, కార్యక్రమాలు కూడా చేయటం లేదు. యూత్ కాంగ్రెస్ NSUI ఏదైతే ఉందో అది కన్హయ్య కుమార్ చేతిలో ఉంది, అదే ఆజాదీవాలా కన్హయ్య కుమార్. అది ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎస్సీ వింగ్ రాజేంద్ర పాల్ గౌతమ్ చేతిలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చిన నాయకుడు ఈరోజు పార్టీకి ఈ ఎస్సీ ఏదైతే యూనిట్ ఉందో దానికి నాయకుడు. ఈ రకంగా ఇవన్నీ కూడాను బలహీనమై ఉన్నటువంటి సమయంలో ఈ ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్, అదేవిధంగా ఈ వెనక ఉన్నటువంటి జై జగత్ గ్యాంగ్, ఈ 2 గ్యాంగులు రాహుల్ గాంధీ నోట్లో తమ మాటల్ని పెడుతున్నాయి. సో రాహుల్ గాంధీ కేవలం ఈ పాశ్చాత్య భావాలకు సంబంధించిన నెరేటివ్ని తీసుకొచ్చే వాహకుడుగా వస్తున్నాడు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా నెమ్మదిగా ఈ దేశంలో నెరేటివ్ని చేంజ్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. లేకపోతే పుణేలో మిగతా అన్ని సమస్యల్ని పక్కన పెట్టి పేట్రియార్కీ, మనుధర్మశాస్త్రం గురించి ప్రస్తావించటం ఏమిటి? మనుధర్మశాస్త్రం ఖచ్చితంగా రాహుల్ గాంధీ చదివి ఉండరు, మీరు నేను కూడా మనుధర్మశాస్త్రం చదవలేదు. ఎవ్వరూ చదవని మనుధర్మశాస్త్రాన్ని, ఎవరూ పాటించని మనుధర్మశాస్త్రాన్ని వివాదంగా చేయటం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? రాహుల్ నోట్లో ఈ మాటలు పెడుతున్నటువంటి గ్యాంగ్ ఎవరు?
దీనిని తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే గేమ్ చాలా డీపర్. ఇది కేవలము ఎన్నికలు ఓట్లకు మాత్రమే పరిమితమైనటువంటి గేమ్ కాదు, చాలా తీవ్రమైన లోతైన గేమ్. దీన్ని అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.